యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ XYZ అనుకొని యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. 100% తప్పు చేయడానికి మనకు ఆస్కారం ఉంది. మనం అబ్జర్వ్ చేయకపోతే మనం X అని పెట్టి రివ్యూ నెక్స్ట్ అని కూడా కొట్టకుండా సేమ్ ఆన్సర్ చేస్తాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రాయబోయేది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి మనం క్వశ్చన్ ఏదైనా మిస్టేక్ వచ్చి మనకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవడానికి, అదే ఆఫ్లైన్ అయితే మనకు ఒకసారి బబ్లింగ్ చేసిన తర్వాత మనం ఆన్సర్ మార్చడానికి ఛాన్స్ ఉండదు. మనం రాయబోయే ఎగ్జామ్ ఆన్లైన్ కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ కానీ మనం చెక్ చేసుకోవడానికి రివ్యూ ఆప్షన్ ఉంది. కాబట్టి మనం చేసిన ఆన్సర్ ఇలాంటివి ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నవి మీరు మళ్ళీ రివ్యూ అని ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. 625 అనేది దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్? 25 స్క్వేర్కు. ఎలా చెప్పినారు సార్ అంటే నేను ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకుని గుర్తుపెట్టుకున్నాను. సో మీరు కూడా ఏం చేయాలంటే ఫ్రమ్ 1 to 30 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్, ఫ్రమ్ √1 to √900 అంటే స్క్వేర్ రూట్ వాల్యూస్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. సార్ మాకు అదే పనిగా నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది సార్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఒక చార్ట్ పైన లేదా ఒక పేపర్ పైన, వైట్ పేపర్ల పైన మీరు స్కెచ్లు ఉంటాయి ఇంట్లో, ఆ స్కెచ్లతో రాసుకొని మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా చూసి ఒక ప్లేస్లో మీరు పేస్ట్ చేసి రెగ్యులర్గా ఈ నెంబర్స్ మనం చూస్తూ ఉంటే మైండ్లో అలాగే స్టోర్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ఈ చిన్న పని ఒకటి చేయండి. మీరు అదే పనిగా నేర్చుకోకుండా జస్ట్ మనం అలా క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా మనకు ఆ వాల్యూస్ గుర్తుండిపోతాయి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? రివ్యూ ఎంత బాగా జరుగుతుందా? ముందుగా అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకురా అంటే మన ఛానల్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. మీరు పెట్టే కొన్ని కామెంట్స్ నాకు చాలా చాలా ఆనందం ఇస్తున్నాయి. ఎందుకు సార్ అంటే 2018 వరకు నేను కూడా మీలాగే ఈ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయిన వాడినే. సో 2018లో ఆ డిఎస్సిలో నేను జోన్ 4 ఏపీ మోడల్ స్కూల్స్లో టీఈటీ మ్యాథమెటిక్స్ జాబ్ సాధించాను. దాంతోపాటు కడప డిస్టిక్లో HGT జాబ్ కూడా సాధించాను. కాకపోతే మాకు ముందు అపాయింట్మెంట్ ఈ TGT ఇవ్వడం వల్ల నేను ఏపీ మోడల్ స్కూల్ ఉయ్యాలవాడ నంద్యాల డిస్ట్రిక్ట్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. సో HGT అన్నది నేను వదులుకున్నాను. దాని తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటారు అది. సో కేవలం ఆత్మసంతృప్తి కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. అంటే నేను 10 మందికి ఉపయోగపడాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో నేను వీడియో చేస్తున్నాను. సో దానికి మీరు ఎంత పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందం ఇస్తుంది మీ కామెంట్ చూస్తుంటే. కొంతమంది ఒక మేడం అయితే సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ను, అసలు ఆ కామెంట్ చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే లైక్ చేసి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్న ఏదో ఒక ట్రిక్ మీకు 100% యూజ్ అవుతుంది. మీకు ఆ యూజ్ అయింది అని అనిపించిన తర్వాత దయచేసి మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. యూజింగ్ ద డిజిట్స్ 1, 2, 3, 4 without repetition, the greatest 4-digit number that can be made is 1, 2, 3, 4 అంకెలను ఉపయోగించి వాడినవి తిరిగి వాడకుండా రాయగల 4 అంకెల పెద్ద సంఖ్య. ఇక్కడ మనకు 4 digits ఇచ్చినారు. ఈ 4 digit యూజ్ చేసి మనం రాయగల పెద్ద సంఖ్యలు రాసేటప్పుడు రిపీటెడ్గా ఆ నెంబర్స్ మనం తీసుకోకూడదు. అంటే వాడినవే మళ్ళీ వాడకూడదు అన్నప్పుడు ఇచ్చిన డిజిట్స్ను మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే అవరోహణ క్రమంలో మనం అరేంజ్ చేస్తే అదే మనకు ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే ఫస్ట్ అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కు అరేంజ్ చేయడము. సో ఇక్కడ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ నెంబర్ టు ద స్మాలెస్ట్ నెంబర్. సో హియర్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సరే ఇక్కడ పెద్ద సంఖ్య రాయమైనప్పుడు ఇలా చేసినాం. అదే ఒకవేళ చిన్న సంఖ్యను రాయమన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ ఇచ్చిన డిజిట్స్ మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే అవరోహణ క్రమంలో అరేంజ్ చేయాలి. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కు మనం అరేంజ్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మన ఆన్సర్ 1, 2, 3, 4 1234 అవుతుంది. ద నంబర్ 2146587 ఈజ్ డివిజిబుల్ బై 2, 1, 4, 6, 5, 8, 7 సంఖ్య కింది ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడును అంటున్నా. అంటే ఇక్కడ మనకు డివిజిబిలిటీ రూల్స్ రావాలి, భాజనీయత సూత్రాలు మనకి ఇక్కడ తెలియాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యలోని డిజిట్స్ అన్ని సమ్ చేద్దాం. సో అంకెలన్నీ కూడితే వచ్చే రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం. దాని తర్వాత మనం ఆప్షన్స్ అనలైజ్ చేద్దాము. ఫస్ట్ 2 + 1 3,
3 + 4 7, 7 + 6 13, 13 + 5 18, 18 + 8 26, 26 + 7 33. సో మళ్ళీ నువ్వు ఇక్కడ డీటెయిల్స్ చేయొచ్చు. సో అంకమూలం చేయొచ్చు. 3 + 3 6 అంటే ఇచ్చిన నంబర్లోని డిజిట్స్ అని మనం యాడ్ చేస్తే 33 వచ్చింది. ఈ 33ను 3 అనే నెంబర్ డివిజిబుల్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడను అన్నప్పుడు ఇక్కడ 3. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -1/6 × 4/7 + 1/2 -3/7 × 1/6. సో ఇక్కడ మనకు ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక్కడ -1/6 ఇక్కడ 1/6 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ముందరున్న మైనస్ తీసుకొని 1/6 మనం కామన్ తీస్తే -1/6 బ్రాకెట్ బయట రాద్దాము. సో ఇక్కడ ప్రోడక్ట్లో రిమైనింగ్ టర్మ్ ఏముంది 4/7. నెక్స్ట్ ఇక్కడ సో ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ని కామన్ తీసినాం కాబట్టి +3/7 అవుతుంది 3/7. నెక్స్ట్ సింగిల్ టర్మ్ ఒకటి ఉంది ఇంకోటి +1/2. నెక్స్ట్ -1/6. సో ఇక్కడ బ్రాకెట్ లోపల డినామినేటర్ సేమ్ ఉన్నాయి. ఇలా డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాము, సజాతి భిన్నాలు అంటాము. సో ఇలాంటప్పుడు సజాతి భిన్నాల సంకలనం కానీ వ్యవకలనం కానీ అంటే అడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ సప్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ రైట్ ద సింగిల్ డినామినేటర్, హియర్ ఇస్ ద అడిషన్. సో యాడ్ బోత్ న్యూమరేటర్స్. సో 4 + 3 7. సో హియర్ 7 గెట్ క్యాన్సిల్ +1/2. సో రిమైనింగ్ మిగిలిపోయింది ఇక్కడ మనకు -1/6 +1/2. సో ఇక్కడ డినామినేటర్ 6 ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ 2 ప్లేస్లో 6 వచ్చేలాగా మనం కన్వర్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ న్యూమరేటర్కు డినామినేటర్కు సో డినామినేటర్కు న్యూమరేటర్ మనం 3తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ -1/6 + 3 × 1 = 3/2 3 × 6. మళ్ళీ మనం ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్గా మనం కన్వర్ట్ చేస్తాం. సో డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి సింగిల్ డినామినేటర్ నోట్ చేయాలి. సో -1 + 3. సో ఇక్కడ -1 + 3 ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏంటి 3. సో 3 పెద్ద నెంబర్, -1 అనే చిన్న నెంబర్. సో ఇప్పుడు 3లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 2 అవుతుంది. సో మళ్ళీ అగైన్ క్యాన్సిలేషన్ 2 × 1 = 2, 2 × 3 = 6. సో దట్ ఈక్వల్ టు 1/3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The length and breadth of the upper portion of a table are 160 centimeters, 90 centimeters. How much length of beading is required? ఒక టేబుల్ పై భాగం పొడవు వెడల్పు వరుసగా సో టేబుల్ పై భాగం పొడవు వెడల్పు వరుసగా వాల్యూస్ ఇచ్చారు. ఇలా సేపు ఉంటుందంట. సో 160 సెంటీమీటర్స్ పొడవు, వెడల్పు ఇచ్చినారు 90 సెంటీమీటర్స్. అయితే దీని చుట్టూ అంటే ఇక్కడ మనకు సేపు ఏం ఏర్పడుతుందంటే దీర్ఘచతురస్రం. సో ఈ దీర్ఘచతురస్రం చుట్టూ అంచు కట్టుటకు ఎంత పొడవు బీడింగ్ అవసరం అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఈ అంచు పొడవు కనుక్కోబోతున్నామంటే ఇక్కడ మనం చుట్టుకొలత కనుక్కోబోతున్నాం అని అర్థం. అంటే ఈ రెక్టాంగిల్కి దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2 times of L + B. సో ఇక్కడ L ఏముంది 160, బెర్త్ B ఏమి ఇచ్చినారు 90. సో 160 + 90 చేసి ఏమవుతుంది మనకు 250 అవుతుంది. ఇంటూ 2 చేయాలి. సో 2 × 250 ఈజ్ 500 సెంటీమీటర్స్. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్? కింది వాణిలో లీప్ సంవత్సరం కానిది. సో లీప్ సంవత్సరం కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ను మనం 4తో డివిజిబుల్ చేయాలి. సో 4తో డివిజిబుల్ చేయాలంటే 4 డివిజిబుల్ రూల్ ఏం చెప్తుందంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 digits విచ్ మీన్స్ 1s అండ్ 10s. 1s ప్లేస్ 10s ప్లేస్ అంటే 1ల స్థానం 10ల స్థానంతో ఏర్పడే ఆ సంఖ్యను మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలాంటి నెంబర్ను మనం సో ఆ పెద్ద నెంబర్ టోటల్ నెంబర్ను 4 అనేది డివిజిబుల్ చేస్తుంది అని దాని మీనింగ్. సో అంటే ఇక్కడ మనకు 2026లో 26 తీసుకుందాం. సో యాక్చువల్గా 4 టేబుల్లో 26 ఉందా? లేదు. 24 ఉంటుంది, 28 ఉంటుంది, 26 ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ 2026 అనేది 4తో డివిజిబుల్ కాదు. సో కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. బట్ రిమైనింగ్ ఒకసారి చూద్దాం మనం. సో 1996 తీసుకుంటే సో 4 అన్నది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది. సో కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ చూద్దాం. 86. సో ఇక్కడ యాక్చువల్గా 86 కాకుండా 84, 88 ఈ 2 నెంబర్స్ను 4 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది. కానీ మనకి ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ ఇచ్చినారు 86. సో కాబట్టి 86ను కూడా 4 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయదు. కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ అవ్వదు. ఆప్షన్ నెంబర్
లాస్ట్ ఆప్షన్ చూద్దాం ఇక్కడ 24. సో 24 అనేది 4 టేబుల్ వస్తుంది, 4 6 24. కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు లీప్ ఇయర్ కానిది అన్నారు. సో కానిది అంటే ఇక్కడ 2026 ఉంది, 1986 ఉంది. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా మన ఆన్సర్ తీసుకోవచ్చు. సో దట్స్ యువర్ చాయిస్. An angle is 16 degrees more than its complementary, then its measure is. ఒక కోణం దాని పూరక కోణం కంటే 16 డిగ్రీలు ఎక్కువ అయినా దాని కొలత. సో ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఒక టాపిక్, దాని తర్వాత సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇంకో టాపిక్ ఉంటుంది. ఆ రెండింటికి మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మనకు కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవ్వాలి. సో దెన్ ద 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో రెండు కోణాల కొలతను మనం కూడినప్పుడు 90 డిగ్రీస్ వాల్యూ వస్తే ఆ 2 యాంగిల్స్ రెండు కోణాలు మనం పూరక కోణాలు అంటాం. అదేవిధంగా సప్లిమెంటరీ యాంగిల్స్ ఏముంటుందో చూద్దాం. సప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే రెండు కోణాలను కూడినప్పుడు విలువ 180 డిగ్రీలు అయినప్పుడు సో ఆ రెండు కోణాలు మనం సంపూరక కోణాలు అంటాము, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ పైన మనకు ప్రాబ్లం ఇచ్చారు కాబట్టి ఒకసారి చూద్దాము. సో ఒక కోణం దాని పూరక కోణం కంటే 16 డిగ్రీలు ఎక్కువ అన్నాడు. సో మనకు ఒక కోణాన్ని ఎక్స్ అనుకుంటున్నాము. సో రెండవ కోణం ఏమవుతుంది, దీనికంటే 16 డిగ్రీలు ఎక్కువ అన్నారు. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 60 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇది ఒక కోణము, ఇది ఒక కోణం. సో రెండు కోణాలను కూడితే పూరక కోణం అవ్వాలంటే ఎంత రావాలి మనకు విలువ 90 డిగ్రీస్ అవ్వాలి. ఇప్పుడే చెప్పినాం కదా. సో అప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు సో 90 డిగ్రీస్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ప్లస్ 16 ఉంది. ప్లస్ 16 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 16 అవుతుంది. సో ఇక్కడ మనకు 90లో 16 పోతే ఏమవుతుంది 74 డిగ్రీస్ అవుతుంది. సో 2 టేబుల్ క్యాన్సిల్, 2 1 2, 2 3 6, 2 7 14. సో అంటే మనకి ఎక్స్ వాల్యూ 37 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇదే అడిగింది వాళ్ళు కాదు. ఏం అడిగినారంటే ఈ పూరక కోణం కంటే 16 ఎక్కువ కదా అయినా ఆ కొలత అన్నారు. అంటే ఇక్కడ ఈ 37కు మనం 16 డిగ్రీస్ ఎక్కువ కాబట్టి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 7 + 6 13, 3 + 1 4 + 1 5. సో 53 డిగ్రీస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ 9 days ఈజ్ టు 3 weeks. సో ఇక్కడ మనకు ఇక్కడేమో డేస్ ఇచ్చినారు, ఇక్కడ వీక్స్ ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ ఉన్న వీక్స్ని కూడా మనం డేస్లే కన్వర్ట్ చేసి దాని తర్వాత మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 9 రోజులు అన్నారు. సో 9 సో ఇక్కడ 3 వారాలు అన్నప్పుడు ఈ వారాలు మనం రోజులకి కన్వర్ట్ చేసినప్పుడు ఒక వారానికి రోజులు ఎన్ని 7 రోజులు మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు 3 × 7 చేయాలి. సో 3 × 7 21. అంటే ఇక్కడ 3 వారాలు మనం డేస్లే కన్వర్ట్ చేస్తే 21 days అవుతాయి. అప్పుడు 3 టేబుల్ 3 3 9, 3 7 21. సో 3:7 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫైడ్ ఫ్రమ్ హాఫ్ 3² హోల్ టు పవర్ ఆఫ్ 3. సో దీన్ని మన సంక్షిప్త రూపం సూక్ష్మ రూపంలోకి రాయగా సో అకార్డింగ్ టు ఫార్ములా a⁴m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁴m × n. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ 3² హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ అన్నారు కాబట్టి 3² 2 × 3 చేయాలి. సో 3² 2 × 3 6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ D1, D2 దెన్ ఇట్స్ ఏరియా. ఒక రాంబస్ కర్ణాలు D1, D2 అయినా దీని వైశాల్యము. సో రాంబస్ అన్నది ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది. జస్ట్ పిక్చర్ రీకాల్ కోసం మాత్రమే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో దీని కర్ణాలు ఇలా లంబ సమద్వికరణం చేసుకుంటాయి. సో కర్ణాల విలువలు D1, D2 ఇచ్చినప్పుడు దీనికి వైశాల్యం ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద డయాగ్నల్. సో ఇట్ మీన్స్ 1/2 ఇంటూ D1 × D2. సో ఇక్కడ ఆన్సర్ ఉందా 1/2 ఇంటూ D1 D2 లేదు, ఏమి ఇచ్చినారు D1 D2/2 అన్నారు. సో 1/2 ఇంటూ D1 D2 మనం ఇలా కూడా రాయొచ్చు. D1 ఇంటూ D2 ఈజ్ నథింగ్ బట్ D1 D2/2. సో 1/2 మనం డైరెక్ట్ ఇలా కూడా రాయొచ్చు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. √62500. సో 625 అనేది ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 625 అనేది దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ 25² ఎలా చెప్పినారు సార్ అంటే నేను ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకుని గుర్తుపెట్టుకున్నాను. సో మీరు కూడా ఏం చేయాలంటే ఫ్రమ్ 1 to 30 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్, ఫ్రమ్ √1 to √900 అంటే స్క్వేర్ రూట్ వాల్యూస్ కూడా మీరు
గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. సార్ మాకు అదే పనిగా నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది సార్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఒక చార్ట్ పైన లేదా ఒక పేపర్ పైన వైట్ పేపర్ల పైన మీరు స్కెచ్లు ఉంటాయి ఇంట్లో, ఆ స్కెచ్లతో రాసుకొని మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా చూసి ఒక ప్లేస్లో మీరు పేస్ట్ చేసి రెగ్యులర్గా ఈ నెంబర్స్ మనం చూస్తూ ఉంటే మైండ్లో అలాగే స్టోర్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ఈ చిన్న పని ఒకటి చేయండి. మీరు అదే పనిగా నేర్చుకోకుండా జస్ట్ మనం అలా క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా మనకు ఆ వాల్యూస్ గుర్తుండిపోతాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 250 అవుతుంది. ఇఫ్ -33/16 is divided by x, we get -11/4, then x equal to, so -33/6ను x చే భాగించగా, సో -33/16ను x చే భాగించగా మనకు ఆన్సర్ ఏమొస్తున్నారు -11/4 అవుతుందంట. అంటే ఇక్కడ మనకు x వాల్యూ కాబట్టి దీన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాము, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది -33/16. సో ఇలా ఒక ఫ్రాక్షన్ మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెసిప్రోకల్ రాయాలి. సో ఆ సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మైనస్ అలాగే ఉంటుంది, అప్పుడు 4/11 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో సింప్లిఫికేషన్ 4 1 4, 4 4 16, 11 1 11, 11 3 33. సో ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది 3/4. సో 3/4 దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ 3/4 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Malik sold a table for ₹3,000 and his percentage of profit is 20%. The cost price of table is, మాలిక్ ఒక టేబుల్ను 3,000కు అమ్మగా 20% లాభం పొందిన ఆ టేబుల్ కొన్న వేల. అంటే ఇక్కడ మనకు కొన్న వేల అంతా తెలియదు, ఆ కొన్న వేలను మనం 100% అనుకుంటాము. సో ఈ 100%కు అమ్మిన తర్వాత అతనికి ఎంత లాభం వస్తుంది, 20% లాభం వస్తుంది. అంటే 100 + 20, 120% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3,000 రూపీస్ అవుతుంది. అయితే 100% ఈజ్ వాట్ అని మనం అడుగుతున్నాడు వాడు. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3,000 × 100/120. సో 0 0 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 2 5 10, 2 6 12, 6 టేబుల్, 6 1 6, 6 5 30. సో 0 0. సో ఇక్కడ మనకేముంది 500 × 5 మిగిలిపోయింది, ఇంకా 500 × 5. సో సింప్లిఫై చేస్తే 0 0, 5 5 25. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 2500. అంటే 2,500 రూపాయలకు కొన్న ఆ టేబుల్ను 30,000కు అమ్మగా మనకు 20% లాభం వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The line segment which drawn perpendicularly from the opposite vertex to the base of the triangle is, ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబరేఖ ఏమవుతుంది అంటున్నారు. సో ఇలా ఒక త్రిభుజం ఉంటే ఈ ఎదుటి శీర్షం నుంచి త్రిభుజానికి గీసిన ఈ లంబరేఖ ఏమవుతుందంటే ఉన్నతి అవుతుంది లేదా ఎత్తు అవుతుంది. మనం ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ ఇది ఇచ్చినారు పోయిన క్వశ్చన్ పేపర్లో, మధ్యగత రేఖ అని. దాని క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఎత్తు లేదా ఉన్నతి అని ఇచ్చినారు, తర్వాత కోణ సంబంధిత వికర్ణ రేఖ అని ఇచ్చినారు. మనం అక్కడ ఈ 4 ఆప్షన్స్ గురించి మనం అనలైజ్ చేస్తున్నాం. ఎవరైతే మన లాస్ట్ వీడియో చూసి ఉంటారో వాళ్ళందరూ ఈ క్వశ్చన్కు చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది, ఉన్నతి అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ మధ్యగత రేఖ మళ్ళీ ఒకసారి చూద్దాం దాని గురించి. సో ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుంచి ఎదుటి భుజాని యొక్క మధ్య బిందువుకు గీసిన ఈ రేఖనే మనం మీడియన్ లేదా మధ్యగత రేఖ అంటాము. నెక్స్ట్ కోణ సమద్విఖండన రేఖ. ఒక త్రిభుజంలో ఎదుటి భుజం నుంచి శీర్షాన్ని, ఇక్కడ ఉన్న ఈ యాంగిల్, ఈ కోణాన్ని 2 సమభాగాలుగా చేస్తూ ఖండించి ఈ రేఖనే కోణ సమద్విఖండన రేఖలు అంటారు. యాంగిల్ బైసెక్టార్ అంటారు. నెక్స్ట్ సమద్విఖండన రేఖ. సో సమద్విఖండన రేఖ అంటే ఏం లేదు, ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని 2 సమభాగాలుగా విభజించే ఈ రేఖనే మనం సమద్విఖండన రేఖ అంటారు. 1 లీటర్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్. సో 1 లీటరు ఘన సెంటీమీటర్లో చెప్పినప్పుడు 1000 అవుతుంది. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. At what rate the principal
బికమ్స్ 3 times ఇన్ 16 years. ఏడాదికి ఏ రేటున 16 సంవత్సరాల్లో అసలు మూడింతలగును అన్నప్పుడు ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ ఫార్ములా ఏంటి, PTR/100 అంటే 16 సంవత్సరాలలో అసలు మూడింతలు అవుతుంది అంటున్నారు. అంటే అప్పుడు ఐ ఈక్వల్ ఏమవుతుంది మనకు మూడింతలు మైనస్ అసలు తీసేస్తే మనకు 2P అవుతుంది. ఇదే మనకు కావాల్సిన వడ్డీ. సో ఇక్కడ 2P ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములాలో P అంటే P తెలుసు, T ఎంత మనకి ఇక్కడ 16 years. సో R మనం కనుక్కోవాలి, క్యాపిటల్ R అలాగే ఉంటుంది బై 100. సో బోత్ సైడ్ PP గెట్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో అప్పుడు క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 2 into 100/16. సో 2 1 = 2, 2 8 = అగైన్ 4 2 = 8, 4 2 = 8, 4 5 = సో 25/2%, which means 12.5%. So this is our answer. So option 3 is the correct answer. Lower boundary of 10 to 20 is the class interval. 0 to 10, 10 to 20, 20 to 30. సో ఇక్కడ మనకు ఇచ్చిన తరగతి అంతరం 10 నుంచి 20 వరకు ఉన్నప్పుడు తరగతి దిగువ హద్దు మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు తరగతి అంతరాలు క్లాస్ ఇంటర్వల్స్ 2 types, విలీన తరగతి అంతరం, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్, మినహాయింపు ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్. సో ఇక్కడ విలీన తరగతి అంతరాలు ఇలా ఉంటాయి, 1 to 10, 11 to 20, 21 to 30. ఇవి ఎగువ అవధి, ఇది దిగువ అవధి. అంటే ఒక తరగతి అంతరానికి కుడివైపు ఉన్నదాన్ని ఎగువ అవధిగా తీసుకుంటాము, ఎడమవైపు ఉన్నదాన్ని దిగువ అవధిగా తీసుకుంటాము. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి దిగువ అవధి 11 అయింది. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు దీన్ని మనం యావరేజ్ కనుక్కుంటాం. సో 10 + 11 21/2 చేసినప్పుడు 10.5 అవుతుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఎక్స్ట్రాగా మనకు 0.5 వచ్చింది. ఈ 0.5ను మనం హద్దులు కనుక్కునేటప్పుడు ఇక్కడ దిగువ అవధికేమో ఈ 0.5 సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎగువ అవధికేమో 0.5 యాడ్ చేస్తాం. అలా ఈ విలీన తరగతుల యొక్క ఎగువ హద్దు దిగువ హద్దు కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 to 20 అనే ఒక తరగతి అంతరం తీసుకున్నప్పుడు దీనికి ఎగువ హద్దు దిగువ హద్దు మనం రాయాలి అన్నప్పుడు ఎగువ హద్దు ఏమో 20.5 అవుతుంది, దిగువ హద్దు 10.5 అవుతుంది. సో 0.5 సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 11లో అప్పుడు ఇది అవుతుంది. కానీ మనకి ఇది కాదు ఇచ్చింది, ఏమి ఇచ్చిన మినహాయింపు తరగతి గదులు అంతరాలు ఇచ్చినారు. సో ఇక్కడ మనం ఎగువ హద్దు దిగువ హద్దు, సో ఇక్కడ కుడివైపు ఉన్నదాన్ని మనం ఎగువ అవధి అంటాము, ఎడమవైపు ఉన్నదాన్ని దిగువ అవధి అంటాం. హద్దు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఈ ఎగువ అవధి దిగువ అవధి రెండు సమానంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు హద్దు ఏదైతే ఇక్కడ ఉంటుందో నెంబర్ అదే అవుతుంది. దీన్ని మనం యావరేజ్ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇచ్చింది ఏంటి 10 to 20 అన్నారు కాబట్టి ఈ 10 నుంచి 20 తరగతి అంతరం దిగువ హద్దు ఏమవుతుందంటే ఎడమవైపు ఉండేది. ఏముంది ఇక్కడ ఎడమవైపు 10 ఉంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 10. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A 7 centimeters wide path is around and outside of circular grassland which is having 42 centimeters radius. Then the area of the path is, సో 42 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార గడ్డి భూమి చుట్టూ, సో ఇలా వృత్తాకార గడ్డి భూమి ఉందంట, దీని వ్యాసార్థం ఎంత అన్నారు, సో 42 మీటర్లు. దీని చుట్టూ 7 మీటర్ల వెడల్పుతో ఒక బాట ఉందంట. సో దీని వెడల్పు ఏమిచ్చినారు 7 మీటర్లు అని. అయితే ఈ బాట వైశాల్యం అంటున్నారు. సో ఇక్కడ మనం చూడండి ఈ చిన్న లోపలి వృత్తం యొక్క వ్యాసార్థం 42 మీటర్స్ అని ఇచ్చినారు. బయట ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 42 ప్లస్ ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ ఈ బాట వైశాల్యం 7 సెంటీమీటర్. సో 42 + 7 49 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కంకణం యొక్క వైశాల్యం, ఈ బాట వృత్తాకార బాట యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటంటే π × R² - స్మాల్ r². ఇలా రాయొచ్చు, లేదంటే π × R + స్మాల్ r × R - స్మాల్ r అని రాయొచ్చు. సో క్యాపిటల్ R అనేది పెద్ద వృత్త వ్యాసార్థం అవుతుంది, స్మాల్ r అనేది చిన్న వృత్త వ్యాసార్థం. సో π అంటే మనకు అందరికీ తెలుసు 22/7 × 49 క్యాపిటల్ R + 42 స్మాల్ r × అగైన్ 49 - 42. సో ఇక్కడ మనకు 22/7 × 49 + 42. సో 9 + 2 11. సో 1 క్యారీ
4 + 4 8 + 1 91 ఇంటూ 49 - 42. సో 49లో 42 పోతే ఎంత 7. సో బోత్ డినామినేటర్ 7 న్యూమినేటర్ 7 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ మనం 22 × 91 మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 91 × 22 2 టేబుల్తో చేద్దాం. 2 1 2 2 9 18. సో అగైన్ 2 1 2 2 9 18 2 10 అగైన్ 10 2. సో అంటే మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ 2002 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యాడ్ 3x² + 5x - 4 అండ్ 6 + 6x². సో ఇక్కడ x² టర్మ్ కింద x² టర్మ్ రాద్దాము. 3x² + 5x - 4. సో ఇక్కడ 6x² ప్లస్ x టర్మ్ లేదు 0 పెట్టుకుందాము. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఇచ్చినారు 6 అన్నారు. 6 మీన్స్ +10. సో ఇవి మనం యాడ్ చేస్తే 6 + 3 9 9x². 5x + 0 ఇది నథింగ్ బట్ 5x. నెక్స్ట్ -4 + 2. సో ఇక్కడ 6 గ్రేటర్ నెంబర్ కాబట్టి 6 - 4 చేయాలి. సో 6 - 4 చేస్తే +2 అవుతుంది. సో మనకి ఇదే కావాల్సిన ఆన్సర్ 9x² + 5x + 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ వీ నో ఓన్లీ వన్ సైడ్ దెన్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్. కేవలం ఒకే భుజం కొలత ఇచ్చినప్పుడు సో కింది వాటిలో మనం దేన్ని నిర్మించగలమంటే మనం లాస్ట్ 2 వీడియోస్లో మనం ఒక చిన్న కోడరాన్ని చెప్పినాం. ఏంటంటే చట్రే సరాచ. సో ఇక్కడ ఈ సా కింద మళ్ళీ ఏం పెట్టుకోమన్నాం మనం త్రిభుజం పెట్టుకోమన్నాం. సో రా కింద ఏం పెట్టుకోమన్నాను ది అనేది పెట్టుకోమన్నాం. సో ఇక్కడ చ అంటే ఏంటంటే చతుర్భుజము. సో లాస్ట్ వీడియో మన వీడియో ఒక అనాలిసిస్ చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేస్తారు. సో ఎందుకంటే ఈ కోడ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి కోడ్ వచ్చేసి ఇక్కడ చతుర్భుజం అన్నారు. సారీ కేవలం ఒక కొలత మాత్రమే ఇచ్చినప్పుడు అన్నాం. సో దానికి మనం కోడ్ ఇచ్చి చెప్పినాం చట్రే సరాచ. చ అంటే చతుర్భుజం ఎన్ని కొలతలు కావాలన్నాం 5. ట్రే అంటే ట్రెపీజియం సమలంబ చతుర్భుజం 4 కొలతలు కావాలి. సా అంటే సమాంతర చతుర్భుజం పారలాగ్రామ్. సో ఇక్కడ 3 అంటే త్రిభుజం. అంటే త్రిభుజంకైనా సమాంతర చతుర్భుజంకైనా మనం నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలి 3 కావాలి. నెక్స్ట్ రా అంటే రాంబస్ సమచతుర్భుజం. కింద ది అంటే ఏంటి దీర్ఘ చతురస్రం. అంటే రాంబస్ కానీ దీర్ఘ చతురస్రం కానీ ఈ రెండిట్లో దేన్నైనా మనం నిర్మించడానికి మనకు 2 కొలతలు కావాలి. లాస్ట్లో ఏంటి సార్ చ అంటే ఇక్కడ చతురస్రం స్క్వేర్. అంటే ఒక స్క్వేర్ నిర్మించడానికి మనకు ఎన్ని కొలతలు కావాలి కేవలం 1 మాత్రమే కావాలి. సో మనం బిఫోర్ వీడియోలో కూడా మనం ఈ ట్రిక్ చెప్పిన్నాము. సో మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఈ కోడ్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీరు గుర్తుపెట్టుకొని వితౌట్ పెన్ పేపర్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రయాంగిల్ ABC ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ట్రయాంగిల్ ZYX. దెన్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మీకు జనరల్గా అక్కడ చూద్దాం. ట్రయాంగిల్ ABC ఉందంట. ABC ఇంకో త్రిభుజానికి సర్వసమానము అంటున్నారు. అంటే ఇక్కడ ABC. నెక్స్ట్ ఏమన్నారు ZYX. XYZ కాదు ఇది ZYX. బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ సర్వసమానాలు అయినప్పుడు ఇక్కడ యాంగిల్ A ఉంది, ఇక్కడ యాంగిల్ Z ఉంది. అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది యాంగిల్ Z అవుతుంది. సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y అవుతుంది. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అవుతుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేయకుండా పొరపాటుగా యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ XYZ అనుకొని యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. 100% తప్పు చేయడానికి మనకు ఆస్కారం ఉంది. మనం అబ్జర్వ్ చేయకపోతే మనం X అని పెట్టి రివ్యూ నెక్స్ట్ అని కూడా కొట్టకుండా సేమ్ ఆన్సర్ చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రాయబోయేది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి మనం క్వశ్చన్ ఏదైనా మిస్టేక్ వచ్చి మనకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవడానికి, అదే ఆఫ్లైన్ అయితే మనకు ఒకసారి బబ్లింగ్ చేసిన తర్వాత మనం ఆన్సర్ మార్చడానికి ఛాన్స్ ఉండదు. మనం రాయబోయే ఎగ్జామ్ ఆన్లైన్ కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ రాగానే మనం చెక్ చేసుకోవడానికి రివ్యూ ఆప్షన్ ఉంది. కాబట్టి మనం చేసిన ఆన్సర్ ఇలాంటివి ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నవి మీరు మళ్ళీ రివ్యూ అని ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ చాలా బాగా ఆదరిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.